హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గ్రూప్స్కి సంబంధించిన జనరల్ స్టడీస్లో కెమిస్ట్రీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ షేర్ చేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఈ మధ్యన ఆల్కహాల్ అనేది బాగా విభత్సం చేస్తుంది. దానివల్ల చాలా మంది అడిక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ని కొలప్ చేసుకుంటున్నారు. సో అలాంటి విషయాలలో ఏమేమి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటాయి, వాటి యొక్క పర్సంటేజ్ చూడొచ్చు ఇక్కడ. సో మనకి రెగ్యులర్గా అందరూ బీరు బీరు అంటారు. ఆ బీరులో 4-5% మాత్రమే ఆల్కహాల్ ఉంటుంది. ఇది తాగి కూడా హడావుడి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక వైన్ జనరల్‌గా గ్రేప్స్ నుంచి వస్తుంది కాబట్టి వైన్ అనేది 10-16% ఉంటుంది. ఇక రమ్, డ్రమ్ము, జిన్ను ఇలా డిఫరెంట్ నేమ్స్‌తో పిలుస్తుంటారు కాబట్టి వాటిలో కొన్ని నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. అవి రమ్‌లో వచ్చేసి 15-40% ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. ఇక బ్రాందీ, విస్కీ వీటిలో 40-50% ఆల్కహాల్ ఉంటుంది. బ్రీజర్‌లో 4-7 మాత్రమే ఉంటుంది. ఇక కళ్ళు మనకి న్యాచురల్‌గా వస్తుందని అనుకుంటాం గానీ, దాంట్లో కూడా ఆల్కహాల్ అనేది ఉంటుంది. దీంట్లో 5-8% మాత్రం ఆల్కహాల్ ఉంటుంది. ఇక వోడ్కా 40% ఆల్కహాల్ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ కూడా ఉంటాయి. అవన్నీ మనకి సెపరేట్ ఉంటాయి. బట్ మాక్సిమం ఏందంటే ఈ ఆల్కహాల్ అన్ని తయారు చేయడానికి సోర్స్ అనేది కంపల్సరీ ఒక మా ఇది ప్రొడక్ట్ కావాలి. రా మెటీరియల్ కావాలి. ఆ రా మెటీరియల్ అనేది చక్కెర నుంచి వస్తుంది. ఆ చక్కెర అనేది పంచదార అనేది ఎలా తయారైతుంది, దానికి సంబంధించిన విషయం ఇక్కడ షేర్ చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో కమింగ్ టు పంచదార. పంచదార ఎక్కడి నుంచి వస్తుంది? మనకి చెరుకు నుంచి వస్తుంది. చెరుకు అనేది ఒక గడ్డి జాతికి సంబంధించింది. సో చెరుకులో దాదాపు 11-15% మాత్రమే చక్కెర పర్సెంటేజ్ అని ఉంటుంది. షుగర్ పర్సెంటేజ్. ఈ చక్కెర కూడా మనం ఇన్ టైంలోని మిల్లుకి తీసుకెళ్ళి క్రష్ చేసి అక్కడున్న రసాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మాత్రమే వస్తుంది. లేకపోతే టైం పెరుగుతున్న కొద్దీ అది చక్కెర పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది. సో ఈ చక్కెర రసం నుంచి వచ్చిన దాంట్లో మనకి కంప్లీట్‌గా కార్బోహైడ్రేట్ కుటుంబానికి సంబంధించిన డైసాకరైడ్ అనేది సుక్రోజ్ ఉంటుంది. ఈ సుక్రోజ్ ఏంటి? సుక్రోజ్ అంటే గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. ఈ 2 మిశ్రమాన్ని మనము సుక్రోజ్‌గా కాల్ చేస్తాం. దీన్నే టేబుల్ షుగర్‌గా కూడా పిలుస్తామనమాట. సో దాదాపు సుక్రోజ్ నుంచి మనము ఫ్రక్టోజు, సుక్రోజ్ నుంచి గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వస్తుంది. దీన్ని టేబుల్ షుగర్‌గా పిలుస్తాము. సో సుక్రోజు ఎవరైతే తీపి పదార్థాలు షుగర్ పేషెంట్స్ తినకూడదు కాబట్టి వాళ్ళకి షాకరిన్ అనే ఒక ఆర్టిఫిషియల్ షుగర్ లాంటిది వాళ్ళకి ఇస్తారు. దానివల్ల వాళ్ళకి టేస్ట్ అనేది సేమ్ సుక్రోజ్ టైప్‌లో ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్‌గా అదేంటంటే ఆర్టిఫిషియల్ కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కమింగ్ టు ఈ చెరుకు గడల నుంచి రసం తీసిన తర్వాత మిగిలిన పిప్పిని బగాసే అని పిలుస్తారు. ఈ బగాసేని ఏం చేస్తామంటే కాగితం ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. అంతేకాకుండా పవర్ ఇండస్ట్రీలోని పవర్ తయారు చేయడానికి. ఇంకా అక్కడే చక్కెర రసం తీసిన తర్వాత చక్కెరని బెల్లం తయారీ కోసం అక్కడ వాళ్ళు దాని కింద మంట అంటే ఫ్యూయల్‌గా యూజ్ చేస్తారు. సో బగేసేని కూడా ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసిన దాంట్లో అసిడిక్ ఉన్న నేచర్ ఉన్న చెరుకు రసానికి కాల్షియం హైడ్రాక్సైడ్ కలిపితే తడిసున్నం కలిపి డెఫికేషన్ అనేది ఒక తటస్థీకరణ చేస్తారంట. తర్వాత ఎక్కువైన సున్నాన్ని తొలగించుకొని ఇన్‌కేస్ ఇక్కడ ఎక్స్ట్రా వేసాం అనుకో, అప్పుడు దాన్ని తొలగించడాన్ని కార్బనేషన్ అంటారు. సో ఈ కార్బనేషన్ చేసిన వచ్చిన అవక్షేపాన్ని మనం కాల్షియం కార్బోనేట్ అంటాం. దీన్నే తడి సున్నంగా అని పిలుస్తారు. తర్వాత సల్ఫర్ డయాక్సైడ్ యూజ్ చేసేసి మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న సున్నాన్ని తీసేయటాన్ని సల్ఫిటేషన్ అంటారు. అంటే ఈ స్టెప్స్ అన్ని చూస్తే మనకి ఒక్కొక్క స్టెప్ నుంచి మనకి షుగర్ అనేది స్పర్టికల్‌గా మనకి అట్లా చిన్న చిన్న క్యూబ్ టైపు తయారవుతుంది. సో అదే దీంట్లో ఏదైతే వేస్ట్ ఎక్స్ట్రాక్ట్ అవుతుందో దాన్ని ఎరువుల లెక్క కూడా మళ్ళీ ప్రెస్ మడ్ రూపంలో వచ్చిన ఎరువుల్ని ఉపయోగిస్తాం. సల్ఫర్ డయాక్సైడ్ యూజ్ చేసి కూడా రసం యొక్క రంగును తొలగించవచ్చంట. రసాన్ని గాఢత పరిచి చక్కెర స్ఫటికాలు ద్రవం నుంచి వేరు చేస్తారనమాట. సో దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. అంతేకాకుండా టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. మనం తినే షుగర్ అనేది ఈ కెమికల్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చే స్ఫటికాలు అవి ఒక క్యూబ్ టైప్స్ వస్తాయి అన్నమాట. అందుకే ఈ చక్కెర తయారు చేసిన తర్వాత ఇక్కడ చూశారుగా రసాన్ని గాఢత పరిచి చక్కెర స్ఫటికాలను ద్రవం నుంచి వేరు చేస్తారు. ఇక్కడ వేరు చేసిన తర్వాత మిగిలిన దాన్ని మనము మొలాసిస్‌గా కాల్ చేస్తాం. ఈ మొలాసిస్‌లోని దాదాపు 50% ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుందన్నమాట. అంటే దాదాపు ఎక్కువ. టైం పెరుగుతున్న కొద్దీ అంటే మనకి ఎట్లా పులుస్తుంటదంటారు. ఆ పులుస్తున్న కొద్దీ దాంట్లో ఉన్న చక్కెర పర్సెంటేజ్ అనేది పెరుగుతుంటుంది. దీన్నే బై ప్రొడక్ట్‌గా యూజ్ చేస్తుంటారు. మొలాసిస్ నుంచే బెల్లము కొన్ని ఇంకా మిగతా తయారు చేస్తారు. సో మనకి ఏదైతే షుగర్ నుంచి
మిగిలిన షుగర్‌ని సెపరేట్ చేసిన తర్వాత మిగిలిన వాటర్ ద్రవాన్ని మొలాసిస్‌గా కాల్ చేస్తాం. దీన్నే బై ప్రొడక్ట్ అంటాం. చానా షుగర్ ఇండస్ట్రీస్‌లోని దీని ద్వారా చాలా రకాలుగా, ఎన్నో విధాలుగా ఎన్నో ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. సో, మేజర్‌గా బెల్లం గూడా నల్ల బెల్లం అంటారు. అది కూడా తయారు చేస్తారు దీని నుంచే. సో, ఈ నల్ల బెల్లం తయారు చేయటానికి గానీ, రిమైనింగ్ ఏదన్నా బై ప్రొడక్ట్స్ ఇంకా దీని నుంచి ఎక్స్‌ట్రాక్టెడ్ ప్రొడక్ట్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్నే కిణ్వ ప్రక్రియ అంటారు. దీన్నే ఫెర్మెంటేషన్ అని ఇంగ్లీష్‌లో అంటారు. సో, ఈ ప్రాసెస్‌లోని ఈస్టును, బ్యాక్టీరియాని యాడ్ చేసినప్పుడు కొన్ని ఎంజైమ్‌లు ఉత్పత్తయ్యి అది ఏం చేస్తదంటే అక్కడున్న ఆల్రెడీ ఉన్న సెల్స్‌ని బ్రేక్ డౌన్ చేస్తదనమాట. అక్కడ లార్జ్ సెల్స్ ఏముంటాయి, చిన్న చిన్న సెల్స్‌కి బ్రేక్ డౌన్ చేయటం వల్ల ఇక్కడ మనకి రిమైనింగ్ ప్రొడక్ట్స్ అనేవి వస్తుంటాయి. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇదే విధంగా మనం బ్రెడ్ తయారు చేయటం గానీ, ఇంకా కొన్ని ప్రొడక్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇలాంటి ఫెర్మెంటేషనే యూజ్ చేస్తాం. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్‌లోని కార్బన్ డయాక్సైడ్ అనేది మేజర్‌గా రిలీజ్ అవుతుంది. సో, మనకి ఏదైతే ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఉందో దాని నుంచి మనకి ఇథైల్ ఆల్కహాల్ అనేది ఒకటి తయారవుతుంది. సో, ఈ ఇథైల్ ఆల్కహాల్ నుంచే మనకి రిమైనింగ్ ప్రొడక్ట్స్ అనేవి తయారవుతుంటాయి. సో, ఈస్ట్‌లో ఉన్న జైమేజ్ అనేది ఈ చక్కెరలో ఉన్న ని సుక్రోజ్‌ని గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌గా విడగొడుతుంది. ఇక్కడ దీంతో పాటు ఒకటి ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఇథనాల్‌గా మారుస్తుంది. దీంట్లో కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈస్ట్ కణాలకి అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం ఫాస్ఫేట్ లాంటి లవణాలను వాటికి ఫుడ్ లెక్క పెట్టేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆల్కహాల్ 15-20% మాత్రమే వస్తుంది. తర్వాత ఈస్ట్ కణాలు ఏదైతే ఈస్ట్ సెల్స్ ఉన్నాయో అవి చనిపోయిన తర్వాత మిగిలిన ద్రావణాన్ని వాష్ అంటారు. ఈ వాష్‌ని మనం జాగ్రత్తగా ఉంచుకుంటే దీంట్లో దాదాపు మనకి 96% ఆల్కహాల్ అయితే పొందొచ్చు. సో, ఇందులో ఈ కిణ్వ ప్రక్రియలో ఆక్సిజన్, ఇథనాల్‌ని జాయిన్ అయినప్పుడు ఇథనోయిక్ ఆమ్లంగా ఆక్సీకరణం చెందుతుంది. సో, ఆల్కహాలిక్ ద్రావణాలను పాడు చేస్తుంది. సో, ఆక్సిజన్ జాయిన్ కాకుండా చూసుకోవాలి. ఈస్ట్ చనిపోయిన తర్వాత కొంచెం దానివల్ల కొంచెం ఖరాబ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి. దీన్నే రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారు. సో, 96% వచ్చిందని రెక్టిఫైడ్ స్పిరిట్స్ అంటారు. ఎజోయోట్రోఫిక్ మిశ్రమం ఏర్పడటం వల్ల 100% అయితే ఆల్కహాల్ పొందలేము. 4% నీటిని తొలగించడానికి సున్నం యూజ్ చేసేసి దాన్ని సెపరేట్ చేస్తారు. ఇక 100% ఒకలా ఆల్కహాల్ వచ్చిందంటే రిసీవ్ చేసుకున్నామంటే దాన్ని అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు. ఇక ఇండస్ట్రీస్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ఇథైల్ ఆల్కహాల్‌కి పిరిడిన్ అండ్ ఇంకా సమ్ అదర్ మెటీరియల్ కలిపేసి మిథనాల్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఇది అసహజ స్పిరిట్, డీనేచర్డ్ స్పిరిట్ కాబట్టి దీన్ని ఎవరైనా కన్జ్యూమ్ చేసుకుంటే వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా వాళ్ళ చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇథైల్ ఆల్కహాల్‌ను ఎక్కువ ఔషధాల ఇండస్ట్రీ, మెడిసినల్‌గా అండ్ బీర్, వైన్, బ్రాందీ, విస్కీ, రమ్, జిన్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్‌ని తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఇంకా కార్బోహైడ్రేట్లు, బార్లీ, రైస్, గోధుమ లాంటివి కూడా యూజ్ చేసి, ద్రాక్ష లాంటి ఫలాలను కూడా యూజ్ చేసి ఈ మత్తు పానీయాలను తయారు చేస్తారనమాట. సో, వివిధ పానీయాలు వాళ్ళ యొక్క ఆల్కహాల్ పర్సెంటేజ్ చూస్తే సో, బీర్ జనరల్‌గా 4-5% మాత్రమే ఉంటుంది. వైను 10-16, రమ్ 15-40%, బ్రాందీ, విస్కీ 40-50 అండ్ బ్రీజర్ 4-7, కల్లు 5-8 అండ్ వోడ్కా 40% ఉంటుంది. సో, మొలాసిస్ మొత్తంలో 50% చక్కెర ఉంటుంది. ఇథైల్ ఆల్కహాల్‌ని స్పిరిట్ ఆఫ్ వైన్‌గా పిలుస్తారన్నమాట. అన్నిట్లికి కావాల్సింది కూడా బేసిక్‌గా ఇథైల్ ఆల్కహాల్ కాబట్టి దీన్ని స్పిరిట్ ఆఫ్ వైన్‌గా పిలుస్తారు. సో, మిథైల్ ఆల్కహాల్ ఇండస్ట్రీస్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేది మాత్రం చాలా డేంజరస్ అన్నమాట. దీన్ని వుడ్ స్పిరిట్ అని పిలుస్తారు. దీన్ని కలప నుంచి కూడా విధ్వంసక స్వేదం ద్వారా తయారు చేయొచ్చు. సో, నల్ల బెల్లం నుంచి గుడుంబ, బార్లీ నుంచి బీరు, ద్రాక్ష నుంచి వైను, బ్రాందీ, మొలాసిస్ నుంచి రమ్ము, మొక్కజొన్న నుంచి జిన్, పొటాటో నుంచి వోడ్కా, మాల్ట్ నుంచి విస్కీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తున్నారు. సో, వాటి యొక్క పర్సెంటేజ్ దాంట్లో ఉండే యొక్క ఆల్కహాల్ పర్సెంటేజ్‌ని బట్టే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. సో, ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? రక్త ప్రసరణ దెబ్బతింటుంది. నాడీ వ్యవస్థ సొంగ పనిచేయదు. ఇంకా మేజర్‌గా లివర్ దెబ్బతింటుంది. మనకి సో, అన్నిటికి కూడా సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది లివరు. ఇక చిన్న పేగుల్లోనే చిన్న చిన్న ఏమంటారు అల్సర్స్ టైప్స్ డెవలప్ అవుతుంటాయి. ఇంకా మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంతేకాకుండా హార్ట్ డిసీజెస్ కూడా వస్తుంటాయి. ఇక కల్తీ కల్లు. నెక్స్ట్ వచ్చేసి కల్తీ కల్లు. తాటి ఈత కల్లుని సహజ సిద్ధంగా మనం కల్లు అంటాం. దీంట్లో 4-8% వాటికి మాత్రం ఆల్కహాలిక్ పర్సెంటేజ్ ఉంటుంది. సో, ఈ ఆల్కహాలిక్ పర్సెంటేజ్ పులుస్తున్న కొద్దీ ఆల్కహాల్ పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. సో, గ్రామాలలో బాగా కల్లుని వినియోగిస్తారు. అదే విధంగా పట్టణాలలో కూడా ఈ మధ్యన కల్లు తయారు చేస్తున్నారు. కానీ అక్కడ తయారు చేసే కల్లు దాదాపు ఒక లీటరు నేచురల్‌ది దొరికితే దాంట్లో 100-150 లీటర్ కల్తీ తయారు చేస్తున్నారు.
పెద్ద పెద్ద ట్యాంక్‌లోని నీటిని నింపేసి దాంట్లో కొన్ని టైప్స్ ఆఫ్ షుగర్స్ యాడ్ చేసేసి, అంతేకాకుండా దానికి మత్తు కోసము యూరియాని, క్లోరల్ హైడ్రేట్, డైజిఫామ్, అల్ఫ్రోజోలం లాంటి మత్తు పదార్థాలను కలిపి సో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కల్లు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ ఏందంటే ఇవి ఎవరైతే కన్జ్యూమ్ చేసినప్పుడు వాళ్ళకి సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీటిలో ఇంకా ఇవి కాకుండా సిట్రిక్ ఆమ్లం, సోడియం బైకార్బోనేట్ లాంటి ప్రొడక్ట్ కూడా కలుపుతున్నారనమాట. ఇవన్నీ చూస్తే ఇక మనం బయట అంతా కల్తీ తయారు చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. సో ఈ మత్తు పదార్థాలు ఇట్లా కల్తీ ద్వారా తయారు చేసిన వాటి వల్ల కేంద్ర నాడి ఖచ్చితంగా దెబ్బతింటుంది. కాళ్ళు చేతులు వణుకుతుంటాయి, రక్తపోటు వస్తుంటుంది, ఇంకా హార్ట్ బీట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది, వాళ్ళకి నిద్ర రాకపోవటం, ఇంకా పిచ్చిగా ప్రవర్తించడం ఇలాంటివి చిన్న చిన్న మనం సిమ్టమ్స్ చూడొచ్చు ఇది కల్తీ కల్లు వల్ల. సో కల్తీ కల్లులో యూజ్ చేసే ఏంటి ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ చూడొచ్చు. సో 600% ఎక్కువ ఉన్న తీపి పదార్థం అయితే ఏదైతే ఆర్టిఫిషియల్ సాకరిన్ తీపి కారణి ఉందో దాన్ని యూజ్ చేస్తారు. యూరియా, క్లోరల్ హైడ్రేట్, డైజిఫామ్, అల్ఫ్రోజోలం ఇవన్నీ మత్తు పదార్థాలు. వీటితో పాటు సిట్రిక్ ఆమ్లం, సోడియం బైకార్బోనేట్, మెగ్నీషియం సల్ఫేట్ లాంటి కలర్ కోసం. ఇవో కలర్ కోసం అంటే మనకు వైట్ కళ్ళు ఎలా తెల్లగా ఉంటుంది అలా కోసం. రిమైనింగ్ వచ్చేసి మత్తు పదార్థం ఇది. సో దీన్ని నయం చేయడం కోసం లార్జీ ఫామ్ అనే ఔషధాన్ని ఉపయోగిస్తారన్నమాట. ఇది ఈరోజు కెమిస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది నేను వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోనే ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి మినిమం వాళ్ళకి ఈ నాలెడ్జ్ షేర్ చేయండి. ఇది తెలుసుకున్న తర్వాత అయినా కొంచెమైనా తగ్గుతుంది మనం. రాసాయనికంగా టేబుల్ షుగర్ని సుక్రోజ్గా కాల్ చేస్తాం మనం. ఇవి క్వశ్చన్స్. కిణ్వ ప్రక్రియ ఫెర్మెంటేషన్ అనే దాని ద్వారా వెనిగర్ కూడా తయారవుతుంది. వెనిగర్ రసాయనం ఎసిటిక్ ఆమ్లం అంటారు, ఇథనోయిక్ ఆమ్లం. క్రింది వాటిలో అతి తక్కువ ఆల్కహాల్ ఉండే బీర్. ఇది కాకుండా ఇంకొక కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మొలాసిస్ కిణ్వ ప్రక్రియలో గ్లూకోజ్ను ఇథైల్ ఆల్కహాల్గా మార్చే ఎంజైమ్ ఏంటి? సో ఇథైల్ ఆల్కహాల్గా మార్చే ఎంజైమ్ జైమేజ్. ఏ రకమైన ఆల్కహాల్ సేవించడం వల్ల అంధత్వం వస్తుంది? సో ఇది మిథైల్ ఆల్కహాల్ సేవించడం ద్వారా అంధత్వం వస్తుంది, అంటే చూపు కోల్పోతుంటారు. చక్కెర తయారీ చేసిన తర్వాత మిగిలే మాతృద్రవాన్ని ఏమంటారు? చక్కెర తయారైన తర్వాత వచ్చేదాన్ని మొలాసిస్ అంటారు. మొలాసిస్ని ఈస్ట్ కలిపి తయారు చేసిన దాన్ని వాష్ అంటారు. కల్తీ కల్లులో వాడే మత్తు పదార్థం ఏంటి? సో ఇవన్నీ అల్ఫ్రోజోలం, క్లోరల్ హైడ్రేట్, డైజిఫామ్ ఇవన్నీ కూడా మత్తు పదార్థాలే. చక్కెరను కిణ్వ ప్రక్రియ చేస్తే నిరంతరం ఏర్పడే సమ్మేళనం ఏది? ఇథైల్ ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. చక్కెరను కిణ్వ ప్రక్రియ చేస్తే నిరంతరం ఏర్పడేది ఇథైల్ ఆల్కహాల్. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి ప్రీవియస్ ఇయర్స్లో కూడా అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో ప్లీజ్ దీని మీద కొంచెం మీకు ఏమైనా అర్థం కాకపోయినా, మీకు ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కింద కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ కామెంట్ చేసి బాగుందని చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.